ప్రభాస్ తో రాజా సాబ్ తీసిన డైరెక్టర్ మారుతి టాలీవుడ్ లోనే కాదు, ఇండియన్ స్క్రీన్ మీదే ఇప్పటి వరకు చూడని ఒక క్రేజీ మల్టీ స్టారర్ సినిమా చేయాలని ఉందని అంటూ ఉన్నారు. ఇంతకీ ఏంటా మల్టీ స్టారర్? అందులో ఎవరెవరు ఉంటారంటే, రాజా సాబ్ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు మారుతి. ఈ క్రమంలో తనకున్న క్రేజీ మల్టీ స్టారర్ ఆలోచనని బయట పెట్టేశారు. ఆయనకు పంచతంత్రం అనే సినిమా చేయాలని ఉందట. అందులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతో పాటు కమల్ హాసన్ ని కూడా తీసుకుంటారట. వీళ్ళందరికీ సరిపోయే కథ రాసేంత కెపాసిటీ ఉందని, కంటెంట్ కూడా ఉందని అన్నారు మారుతి. అయితే ఆ మల్టీ స్టారర్ తీస్తే అలా ఉండిపోవాలి అంతే అని కూడా అన్నారు మారుతి. మారుతి చెప్పాడని కాదు, కానీ తెలుగు సినీ పరిశ్రమలో 4 స్తంభాలైన చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి ఒక కథ రాస్తానని ఇప్పటి వరకు ఎవరు ముందుకు వచ్చిన సందర్భాలైతే లేవు. కానీ వాళ్ళతో పాటు 5వ స్టార్ ని యాడ్ చేస్తూ పంచతంత్రం సినిమా చేస్తానని మారుతి చెప్పడం సంథింగ్ క్రేజీగా అనిపిస్తుంది. మారుతి కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ కాబట్టి అతను గట్టిగా అనుకోవాలే కానీ పంచతంత్రం మల్టీ స్టారర్ షురూ అయ్యే ఛాన్సెస్ లేకపోలేదు. ప్రస్తుతం ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేసిన మారుతి ఈ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తూ ఉన్నారు. రాజా సాబ్ హిట్ పడింది అంటే మాత్రం ఖచ్చితంగా మారుతికి మరింత డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇక పనిలో పనిగా పంచతంత్రం కథ కూడా కుదిరితే ఆయన చెప్పినట్టుగానే అలా ఒక మంచి క్లాసిక్ సినిమాగా ఉండిపోతుందని చెప్పొచ్చు. ఇంతకీ మారుతి పంచతంత్రం కథ ఎలా ఉంటుంది? మన సీనియర్ స్టార్స్ ని ఎలా వాడుకోవాలని ఫిక్స్ అయ్యాడు? ఇందులో కమల్ హాసన్ ని కూడా ఇన్వాల్వ్ చేయడం వెనుక మారుతి ప్లాన్ ఏంటి? మారుతి చాలా పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నాడని అనిపిస్తుంది. ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునను కలిపి సినిమా చేయడం కుదరలేదు. మరి మారుతి కథకు మన స్టార్స్ ఓకే అంటారా? నిజంగానే మారుతి పంచతంత్రం సినిమా ఉంటుందా లేదా అన్న డీటెయిల్స్ త్వరలోనే తెలుస్తుంది. ఎలాగో వెంకటేష్ తో బాబు బంగారం సినిమా చేసిన మారుతి మంచి కథతో వెళ్తే స్టార్స్ ఓకే చెప్పే ఛాన్స్ ఉంటుంది. చిరుతో మారుతి క్లోజ్ గా ఉంటారు. బాలకృష్ణ కూడా వాళ్ళ ముగ్గురు చేస్తానంటే తాను సై అనేస్తారు. నాగార్జున ఎలాగూ ప్రయోగాలకు సిద్ధం కాబట్టి పంచతంత్రం మల్టీ స్టారర్ కి ఓకే చెప్పేయొచ్చు.